అలాగే ఈ రోజున గౌరవ అతిథికి ఇచ్చేసినటువంటి శ్రీనివాస్ గారిని కూడా సవినీయంగా వేదికలకు ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సభా కార్యక్రమంలో ప్రార్థన గీతంతో ప్రారంభించుకుందాం. ప్రార్థన గీతాన్ని ఆలపించవలసిందిగా శ్రీ షేక్ వలీ గారిని వేదికలకు ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననం మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే ఏకదం తముపాస్మహే ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాన్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. శ్రీరంగనాథరాజు గారు విచ్చేశారు. వారిని సాగరంగా వేదిక మీద తోడుకుని రావాల్సిందిగా మన కార్యవర్గ సభ్యులను కోరుకుంటున్నాం. వారికి బొకేని ఇవ్వవలసిందిగా సమాఖ్య అధ్యక్షులు బొద్దాల వెంకటకుమారరావు గారిని, అలాగే కండువతో సత్కరించవలసిందిగా తోలేరు సుబ్రహ్మణ్యేశ్వర కళా పరిషత్ అధ్యక్షులు చవాకుల సత్యనారాయణ గారిని సాగరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చూడండి. ధన్యవాదాలండి. ఇప్పుడు ఆత్మీయ అతిథిగా మాన్యశ్రీ కొట్టి సత్యనారాయణ గారు శాసనసభ్యులు, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ గారు వారి కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సాగరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఆంజనేయులు మాస్టర్ గారిని, కొన్నూరు నాగేశ్వరరావు గారు, పోపూరు నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఒకరు కండువాతో ఒకరు బొకే రావాల్సిందిగా కోరుతున్నాం. పోపూరు నాగేశ్వరరావు గారు, ఆంజనేయులు మాస్టర్ వీరు ఒకరు బొకే ఒకరు కండువా. మన అడహ కమిటీ చైర్మన్ గారు కొట్టి సత్యనారాయణ గారిని ఆహ్వానించవలసిందిగా బొకేతో. ధన్యవాదాలండి. శ్రీ చిరుకోటి శ్రీరంగనాథరాజు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ శ్రీ సత్యనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి రాగే హరిత రాజగోపాల్ గారు, మరి రాజగోపాల్ గారు, ఈ నాటక మనకి మనందరికీ కూడా కలిగిన ఇబ్బందులు వారి దృష్టికి తీసుకెళ్ళి మనం పరిష్కార దిశగా వారి ద్వారా మనం ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ముందుగా మనం ఈ 2 సంవత్సరాల్లో కళాకారులకి మన పరిషత్తుల సమాఖ్యల వారు మరి ఇతోముఖ్యంగా వారికి తెలిసిన పరిధిలో సమాఖ్య సభ్యులు అయితే గౌరవ
మరి పరిషత్ నిర్వాహకులు చాలామంది వారు కళాకారులకి సహాయం చేయడానికి ఒక్కొక్కరికి 2500 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు కూడా మనం ఆలోచించి ఇక్కడ చక్కటి క్రీడా ప్రాంగణం అలాగే మరి కళలు ప్రదర్శించడానికి టౌన్ హాల్ ఎప్పుడో పడగొట్టేయడం జరిగింది. దాన్ని కూడా పునరుద్ధరించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా మనం ఈ కళలకు ఎంతో పేరు పొందినటువంటి ప్రముఖ కళాకారులు పద్మశ్రీ వేలంగి వెంకటరామయ్య గారు, అలాగే పద్మశ్రీ తాడేపల్లి వెంకట గారు, అలాగే తాడేపల్లి పట్టణంకి సంబంధించి మరి ప్రముఖ హిందీ నటీమణి రేఖ గారికి కూడా ఈ ఊరే పెంటపాడు వారి తల్లిగారి స్వగ్రామం. ఆవిడ కూడా పద్మశ్రీ అవార్డు ఇక్కడ పొందడం జరిగింది. రెండవది ఇక్కడ ఎందరో మహానుభావులు పౌరాణిక నాటక రంగంలోంచి మరి స్వర్గీయ మతా బ్రహ్మారావు అంటే ఆంధ్రప్రదేశ్ పౌరాణిక నాటక రంగాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అలాగే మరి కాకపూర్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల్లో కూడా నాటకాలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మరి మతా బ్రహ్మారావు ఈ పట్టణానికి సంబంధించి ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి కళాకారులు ఉన్నటువంటి ఈ పట్టణం శాంతి సౌభాగ్యాలకు నిలయంగా ఉంది ఈ రోజు వరకు కూడా. అటువంటి గొప్ప పట్టణాన్ని మరి కళాకారులకి ఉపయోగపడే విధంగా, కళాకారులు సంతోషపడే విధంగా ప్రభుత్వ సహకారం చేయలేదు. కళాకారులకు పాపం ఇతోధికంగా సాయం చేస్తూ ఉంటాడు. అంటే ఆ పరిస్థితి ఈ నాటక రంగానికి ఉంది కాబట్టి మనం కళాకారుల్ని తప్పు చేయకుండా వాళ్ళని వీలైనట్టుగా మనం చేతనైన సహకారం చేయడానికి ముందుకు రావాలి. ఇక్కడ మా నాటకులు నిజంగా జిల్లాలోనే ఒక మంచి కళాకారులకి కేంద్రంగా ఉంది. ఇక్కడి నుంచి గొప్ప గొప్ప కళాకారులందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళారు. మాకు ఇక్కడ 2వ వార్డుకు సంబంధించి కొంతమంది కళాకారులు అందరూ ఒకే చోట ఉంటారు. వాళ్ళకి మాత్రం ఈ మధ్యనే నేను కొంతమందికి పెన్షన్ రాకపోతే వాళ్ళందరికీ కూడా పెన్షన్ రికమెండ్ చేసి ఈ కళాకారు పెన్షన్ కూడా ఇప్పించింది. ఏదేమైనా ఈ తాడేపల్లిగూడెం కేంద్రంగా ఇందాక మా రామారావు చెప్పినట్టుగా ఇంతకుముందు ఇక్కడ టౌన్ హాల్ ఉండేది. అవి ఏ నాటకం చేయాలన్నా ఏదైనా ఉత్సాహవంతులు ఔత్సాహిక కళాకారులు అందరూ కూడా దాన్ని వేదిక ఉపయోగించుకుని పాపం ప్రదర్శన చేస్తూ ఉంటారు. అది కార్యక్రమంలో కొంచెం పాడవడం, కొంతమంది దాన్ని ఏదో బాగు చేద్దామని ఉన్నదాన్ని కూడా తీసేశారు కూడా అందుతో సహా. అప్పటి నుంచి సంవత్సరాల తరబడి అది దాన్ని మళ్ళీ నిర్మాణం చేయడం జరగలేదు. ఈ మధ్యకాలంలో నేను ఇక్కడ తాడేపల్లికి ఒక ఆడిటోరియం లేకుండా పోయింది. ఖచ్చితంగా చేయాలని ఒక ప్రయత్నం చేస్తాను. త్వరలో అది కార్యాచరణ సాధిస్తుందని అనుకుంటాను. అది కనుక నిర్మాణం చేస్తే ఇటువంటి ఔత్సాహిక కళాకారులందరికీ కూడా వేదికగా వాళ్ళని ప్రోత్సహించడానికి అన్ని రకాలుగా కూడా సహకారం చేసేది ఉంటుందని ఆశిస్తూ ఆ కార్యక్రమం కూడా కనిపెడుతున్నాం. ఇవాళ ఏదైనా మా రంగనాథ్ గారు రైస్ మిల్లర్ గా జిల్లా రైస్ మిల్లర్స్నే ఉంటాడు. కానీ ఆర్థికంగా ఏదైనా సహకారం చేయండి, ఏది ఖర్చు కట్టకుండా ముందుకు వచ్చి ఆదుకోవడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు. ఇటువంటి వనరులన్నీ తాడేపల్లిలో ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా ముందుకు తీసుకెళ్ళగలం. ఏదేమైనా ఇటువంటి సాంస్కృతిక కళా కేంద్రమైనటువంటి తాడేపల్లిలో ఈ కార్యక్రమం చేయడం అన్నది చాలా సంతోషంగా ఉంది. జిల్లాలో మరి వారు సోదరి హరిత గారు నిర్ణయం తీసుకున్నాం. మన బుద్ధ రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశం జరగడం అనేది మనకి చాలా సంతోషం. ఈ తాడేపల్లిలో నుంచి మీకు అన్ని రకాలుగా కూడా కళాకారులకి సహకారం అందించడానికి ముందు ఉంటామని, అలాగే ఇందాక రామారావు చెప్పినట్టుగా కొంతమంది కళాకారులకి ఇంకా పెన్షన్ లేదు. ఇవాళ నిజంగా మీరు ఆలోచన చేయండి. గతంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ కళాకారులకి నాటక కళా పరిషత్కి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన సందర్భం. ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన హయాంలో అంతకుముందు ఎన్నో సంవత్సరాల తరపు నుంచి ఆ కళాకారు పెన్షన్ కోసం ఎదురు చూసిన సందర్భం ఎప్పుడు కూడా మనకి న్యాయం జరగల. ఆయన సమయంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నాటక పరిషత్ ప్రాంత సమావేశానికి అధ్యక్షులు అయిన మిత్రులు ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్ అధ్యక్షులు బుద్ధ వెంకటరామారావు గారికి, ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మిత్రులు మనందరి అభిమాన శాసనసభ్యులు కోటి సత్యనారాయణ గారికి, నాటక అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి రాగి హరిత రాజగోపాల్ గారికి,
ఈ సమావేశానికి ఇచ్చేసిన రాజగోపాల్ గారికి, కార్యదర్శి జవాది సత్యత శ్రీనివాసరావు గారికి, కోశాధికారి ఆకుల సాంబశివరావు గారికి, సభ్యులకి, కళా పరిషత్ సభ్యులకి, ప్రెస్ వారందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. వృత్తి కళాకారులు కానీ ఈ సాంఘిక నాటకాలు వేసే కళాకారులు కూడా అందరూ కూడా ఈ యొక్క రంగాల మీద ఉన్న మక్కువతోటి ఈ ప్రదర్శనలు ఇస్తూ మంచి కళాకారులుగా తయారవడం జరుగుతుంది. ఎవరో నేర్పితే నాకు ఏదో ట్రైనింగ్ స్కూల్లోనూ వచ్చినట్టు కాదు. సహజంగా ఉన్న మనసులో ఉన్న భావాలు కానీ అలాగే ఉన్న తపస్సుతోటి కళని బయటికి పెట్టి ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ఈ కళాకారులుగా ఎక్కువ మంది తయారై సందేశాన్ని రాబోయే తరానికి మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన గ్రామీణ వాతావరణం ఇలా ఉండాలని తెలియజేస్తున్న కళలోనే తెలియజేయడం జరుగుతుంది. కానీ అనుకుంటా హరిదాస్ గారు అంటే పొద్దున్నే బియ్యం కోసం ఆయన ఇంటికి తిరుగుతారు అనుకుంటాం. కానీ హరిదాస్ గారు వెళ్ళేది మన గ్రామీణ వాతావరణంలో సాంప్రదాయాన్ని సంస్కృతిని తెలియజేస్తూ కళ ద్వారా తెలియజేయటంకే ఆ వృత్తిలో ఉన్న ఆ కుటుంబానికి వచ్చిన పూర్వం నుంచి వచ్చిన తరతరాలుగా వచ్చిన సాంప్రదాయ ప్రకారం ఆ వృత్తిలో ఉంటారు. చాలా మంది కూడా హరిదాస్ అంటే సంక్రాంతి వస్తే బియ్యం కోసం వస్తారేమో, బియ్యం గురించి కాదు, ఆ కుటుంబానికి వచ్చిన ఆ సాంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసమే ఈరోజు కూడా వృత్తిలో కొంతమంది ఆ కళను కూడా ఈరోజు మనకి చూపించడం జరుగుతుంది. మనం చూస్తాం నాటకాలు వేయాలంటే కళాకారుడికి డబ్బు కన్నా కూడా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేస్తూ లేకపోతే ఈ కూడా ఉన్న ఆర్టిస్టులకి సపోర్ట్గా ఉన్న టెక్నీషియన్స్కి ఎక్కువ డబ్బు అయిపోతుంది. కానీ దురదృష్టం మనం 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కరోనా తోటి 2 సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా కళాకారులకి ఎక్కడ డబ్బులు కన్నా కూడా ఉన్న కళని బయటికి ప్రదర్శించాలన్నా కూడా తప్పని పడతారు. ఉన్న కళని ఎలా ప్రదర్శించాలి, ఎలా తెలియజేయాలనే తప్ప అవకాశం రాదు స్టేజ్ మీద. మళ్ళీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మన నవంబర్ 1ని ఆంధ్రప్రదేశ్ వీరోత్సవంలోకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పురస్కారాలు పెట్టి 10 లక్షలు 5 లక్షలు కూడా ఈరోజు కళాకారులందరికీ కళా పరిషత్ అన్నిటికీ కూడా గుర్తించి ఇవ్వడం జరిగింది. అలాగే శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణరావు గారికి, మన గుద్దాల వెంకట రామారావు గారికి, చాములు రాజగోపాలరావు గారికి, పెద్దలందరికీ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి కళాకారులకి, కళా పోషకులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతున్నది, పూర్వం నుంచి ఇప్పటి వరకు తీసుకొస్తున్నది మన నాటక రంగమే. దీని ద్వారానే మన దేశ విదేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది తెలుస్తున్నది. అలాగే అంతరించిపోతున్న ఈ పౌరాణిక నాటకాలు కావచ్చు, యక్షగానం, తోలుబొమ్మలాట, వీటన్నిటికీ పూర్వవైభవం తీసుకొస్తానని నేను తెలియజేస్తున్నాను. సంక్షేమ పథకాల ద్వారానే సాధ్యమైందని, మీ పరిపాలన ఇలాగే ఎన్నో ఏళ్ళు కొనసాగాలని కోరుకుంటున్నారు. అనేక ప్రజాదరణ పథకాలతో జనం ముందుకు వస్తున్న జగనన్న ప్రభుత్వ దృష్టి ఇంకనూ కళారంగం వైపు మరల్చుకున్నది. ఇప్పటి వరకు అత్యంత నిరాదరణకు గురైన కళారంగం, కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను పునఃప్రారంభించి ఆదుకోవలసిందిగా అఖిలాంధ్ర రంగస్థల కళాకారులు, నాటక సమాజాలు చేతులెత్తి ప్రార్థిస్తున్నాయి. మన రాష్ట్రంలో కొంతమంది కళాకారులు జీవనోపాధికి కళనే నమ్ముకుని జీవిస్తూ ప్రభుత్వ ఆదరణ లేక అసూలు బాచారని సవినీయంగా విన్నవించుకుంటున్నారు. గత 2.5 సంవత్సరాలుగా కళా ప్రదర్శనలు లేక
కళాకారులకు ఎటువంటి పారితోషికాలు అందక కళాకారుల బ్రతుకులు పేదరికంలో అల్లాడిపోతున్నాయి. కొంతమంది కళాకారులకు రావాల్సిన పాత బకాయిలు అందజేసి కళాకారుల జీవితాల్లో కొత్త ఊపిరి పోయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే కరోనా నుండి తెప్పరిల్లుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కళాకారులను ఆదుకోవాలని రంగస్థల కళాకారులు నాటక సమాజాల వారు చేతులు జోడించి వేడుకుంటున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవాలు నిర్వహించడం ద్వారా కళారూపాలకు ముఖ్యంగా నాటక రంగానికి పోటీ వాతావరణాన్ని కల్పించడమే కాకుండా సామాజిక రుగ్మతలను రూపుమాపే ఇతివృత్తాలతో జనాన్ని మేలుకొల్పడానికి ఎన్నో నాటక సమాజాల వారు మరింత ఉత్సాహంతో ముందుకు వచ్చేవారు. కనుక ప్రతిష్టాత్మకమైన నంది నాటకోత్సవ పోటీలను పునరుద్ధరించి కళాకారుల ఆశలను సజీవంగా ఉంచగలందులకు ఈ ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలన్నీ కొనియాడుతున్న మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలను నలుమూలల కళారూపాల ద్వారా ప్రాచుర్యం తీసుకురాగలందులకు కళాకారులు కళా సమాజాలు మీ పిలుపుగా ఎదురు చూస్తున్నాయి. కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని తిరిగి కళార్ణవం చేయవలసిందిగా కోరుచున్నాం. కృతజ్ఞతలతో